హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియో అయితే సబ్జెక్ట్ వీడియో కాదండి, చాలా మంచి వీడియో. మన సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. వీడియోలో చాలా మంచి ఇంపార్టెంట్ పర్సన్ గురించి అయితే చెప్తున్నాను. అది ఎవరో కదండి, మనకు తెలుసు కదా, అందరికీ తెలిసినటువంటి మహేష్ మ్యాగ్నస్ సార్ గురించి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాల గురించి అయితే క్లియర్ గా చెప్తాను. వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మన ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఆన్ టు ద టాపిక్. ఇంకా టాపిక్ లోకి వచ్చినట్లయితే, ఇదైతే అఫీషియల్ మీటప్ కాదు, ప్రైవేట్ గా మేము పర్సనల్ గా కలిసినటువంటి మీటింగ్ అండి. ఇక్కడ నేను మా బ్రదర్ వెళ్ళి మహేష్ సార్ అయితే కలవడం అయితే జరిగింది. ఈ వీడియోలో నేను మా బ్రదర్ గురించి నేమ్ మెన్షన్ చేయాలని అనుకోవట్లేదండి. దానికి మేము పర్టికులర్ డేట్ అయితే అనుకున్నాము, ఆ రోజు ఖచ్చితంగా రివీల్ చేస్తాను. సో ఒకవేళ మా బ్రదర్ మీకు తెలిస్తే కామెంట్స్ లో అయితే తెలియజేయండి. ఇంకా టాపిక్ ఏంటంటే, మేము మహేష్ సార్ని అయితే కలవడం అయితే జరిగింది. సార్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము ఎప్పటి నుంచో మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నాము. సో ఫైనల్ గా అయితే మీట్ అయ్యామండి. ఈ మీటప్ లో అయితే మేము చాలా విషయాల గురించి అయితే డిస్కస్ చేసాము. వాటిలో కొన్ని వాటి గురించి అయితే మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సార్ నుంచి మనం చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం నేర్చుకోవచ్చు. వాటిలో ఫస్ట్ ఏంటంటేనండి, సార్ అయితే స్టేజ్ ని బట్టి, అంటే మా స్టేజ్ అయితే ఒకలా మాట్లాడాలి, మాకంటే కొంచెం తక్కువగా ఉన్న స్టేజ్ వాళ్ళతో ఒకలా మాట్లాడాలని అయితే అస్సలు అయితే ఉండదు. సార్ అయితే ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరితో అయినా సరే ఒకే విధంగా ట్రీట్ చేసి చాలా మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి అయితే మాట్లాడటం అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. మనం ఎంత పెద్ద స్టేజ్ లో ఉన్నా సరే ఈ పాయింట్ ని అయితే మనం సార్ దగ్గర నుంచి నేర్చుకోవాలండి. అందరితో కూడా ఒకేలా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడే వాళ్ళు ఎదుగుతున్న స్టేజ్ లోనే ఏదో కొంచెం అతి చేయడానికి అయితే ట్రై చేస్తారండి. సో వాళ్ళైతే అక్కడే ఆగిపోతారు, బ్యాక్ లోనే ఉంటారు, ముందుకు వెళ్ళడానికి అయితే అసలు అవ్వదు. సో ఆ పాయింట్ అయితే నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను సార్లు అయితే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అన్ని మైనింగ్ ప్రాజెక్ట్స్ ఎలా అయితే ఉన్నాయో వాటితో కొంచెం కూడా మన ఇంటర్లింక్ అయితే కంపారిజన్ అనేది లేదు. మన ఇంటర్లింక్ చాలా చాలా స్పెషల్ అండి. స్పెషల్ అని ఎందుకంటున్నానంటే, చాలా తక్కువ డ్యూరేషన్లోనే చాలా ఎక్కువ కమ్యూనిటీ రావడం కావచ్చు, గుడ్ విల్ కావచ్చు, ఇవాళ చాలా కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఫాస్ట్గా జరగడం అయితే నేను చాలా బాగా అయితే అబ్జర్వ్ చేశాను. సో దీనికి సంబంధించి ఏంటంటే, ఇంటర్లింక్ రిలేటెడ్ కొన్ని విషయాలు అయితే మాకు మహేష్ సార్ అయితే లైవ్లో చెప్పడం అయితే జరిగింది. ఇంటర్లింక్లో మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా జెన్యున్గా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్, ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేది క్లియర్గా అయితే చెప్పారు. ఇక్కడ మనం 3 విషయాలు అయితే లీడర్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అయ్యే 3 టిప్స్ అండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఓపిక అండి. ఓపిక లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. మనకి ఎంతో టాలెంట్ ఉన్నా సరే మనకి ఓపిక కూడా ఖచ్చితంగా కావాలి. ఓపిక లేకపోతే టాలెంట్ ఉన్నా కూడా వేస్ట్ అని అయితే నేను చెప్తాను. ఓపికతో ఉంటే ఏదైనా సరే మనం సాధించగలుగుతాము. ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి సక్సెస్ అనేది ఓపిక ద్వారా కూడా వస్తుంది. ఈ విషయాన్ని సార్ నుంచి అయితే నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ రెండవది ఏంటంటే ధైర్యం అండి. ధైర్యం కూడా చాలా ఉండాలి. మనం ఒక లీడర్ స్టేజ్ కి వెళ్ళామంటే ధైర్యం లేకపోతే మనల్ని ఆ స్టేజ్ నుంచి లాగడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మనం భయపడకుండా స్ట్రాంగ్ గా ఉంటే మనల్ని అయితే వాళ్ళు ఏం చేయలేరు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం లీడర్ అవ్వాలంటే ఒక సక్సెస్ కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తగ్గింపండి. ఒక లీడర్ కి నేను ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానని ఒక పొగర్ అనేది అయితే ఉండకూడదు. ఎప్పుడు కూడా సార్ దగ్గర అయితే అసలు అలాంటిది అయితే ఎప్పుడు కూడా మేమైతే అబ్జర్వ్ చేయలేదు. అందుకే మాకు చాలా రెస్పెక్ట్ సార్ అంటే. సో ఎవరైతే పొగరు లేకుండా ఎప్పుడు కూడా ఉంటారో వాళ్ళు చాలా పెద్ద స్టేజ్కి అయితే వెళ్తారండి. ఇంత పెద్ద కమ్యూనిటీ రావడం అంటే అది మామూలు విషయం అయితే కాదండి. మహేష్ సార్కి అయితే సార్ వ్యక్తిత్వం అయితే చాలా బాగా నచ్చి చాలా మంది కూడా సార్ రెఫర్ కోడ్ యూజ్ చేయడం కావచ్చు, అలాగా చాలా టీం అయితే సార్కి అయితే ఉంది. ఎప్పుడైనా సరే మన మంచితనం అనేది ఎప్పటికైనా సరే మనకి యూజ్ అవుతుందండి. మనం ఒకవేళ రూడ్గా ఉంటే, కొంచెం అగ్రెసివ్గా మనం ప్రజెంటేషన్ ఏదైనా సరే ఉంటే, మనం చెప్పే విధానంలోనే మన గురించి అర్థమైపోతుంది. చాలా సింపుల్గా మనల్ని అలాగే డిటెక్ట్ చేసేసి అదే ఇంప్రెషన్ అనేది పడిపోతుందండి. సో ఎవరు కూడా ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్న ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ క్వాలిటీ అనేది, మన మంచితనం అనేది మనల్ని ఎప్పుడైనా సరే ఒక స్టేజ్కి తీసుకెళ్తుందని అయితే గమనించాలండి. మేమైతే ఈ పాయింట్స్ని సార్ నుంచి అయితే చాలా బాగా అబ్జర్వ్ చేసి తెలుసుకున్నాము. ఇప్పటి వరకు కూడా మేము ఏ లీడర్ని కలవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అలా అని మిగతా వాళ్ళు తక్కువని కాదండి. సో మాకు బాగా నచ్చి, మాకు బాగా రెస్పెక్ట్ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఇంటర్లింక్ రిలేటెడ్ కావచ్చు, ఇంకా మిగతా ఏవైతే మైనింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో పై కాయిన్కి సంబంధించి కావచ్చు, అలాగా చాలా బాగా మాకు ఇంప్రెషన్ ఉన్నటువంటి వ్యక్తి మహేష్ మ్యాగ్నస్ సార్. సో ఫైనల్గా మేమైతే చాలా మంచి లీడర్ని, చాలా గౌరవం ఉన్న మంచి వాల్యూస్ ఉన్న వ్యక్తిని అయితే మేము మీట్ అవ్వడం అయితే జరిగింది. దానికి మేము చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. ఇవన్నీ మీకు నెగిటివ్గా ఉండొచ్చు కొంతమందికి మాత్రమే.
సో ఎవరైతే పాజిటివ్గా అనుకుంటారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి నేను చెప్పే విషయాలు అయితే. ఫైనల్గా ఇంకొక విషయం అండి, ఎవరైతే ఇంప్రూవ్ అవ్వాలని ఒక థాట్ ఉండి జెన్యున్గా ఎదగాలని అనుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మహేష్ సార్ అయితే సపోర్ట్ ఉంటారు. వాళ్ళు మనకంటే చిన్న స్టేజ్ పెద్ద స్టేజ్ అని అయితే చూడండి. మాకైతే ఇంటర్లింక్ రిలేటెడ్ చాలా విషయాలు అయితే చెప్పారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. మాకైతే మీట్ అవ్వాలని అనుకుంటున్నాం సార్ అని చెప్పంగానే చాలా బాగా సపోర్ట్ అయితే ఇచ్చారు. నాకైతే మా ఫాదర్కి మేము ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తామో, ఎలా అయితే మేము మంచిగా అనుకుంటామో మహేష్ సార్ గురించి కూడా అలాగే అయితే అనిపించింది. ఈ విషయం మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కాబట్టి మేము మీట్ అయ్యామని చెప్పేసి, చాలా మంచి వ్యక్తితో మీట్ అయ్యామని చెప్పేసి మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మహేష్ సార్ని మీట్ అవ్వడానికి నాకైతే శ్రీలక్ష్మి అక్క చాలా బాగా అయితే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్. ఇంక అందుకోకుండా శ్రీలక్ష్మి అక్క. ఈ ఇంటర్లింక్ అయితే నాకు చాలా లక్ని తీసుకొచ్చిందని చెప్పాలి. సో అదేంటనేది కూడా నేను ఫర్దర్గా అయితే మన ఛానల్లోనే రివీల్ చేసి చెప్తాను. నాకైతే అది చాలా పెద్ద గిఫ్ట్ లాంటిదేనండి నా లైఫ్కి సంబంధించి. అందుకే నాకైతే ఇంటర్లింక్ చాలా చాలా స్పెషల్. ఎప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే నాకు ఒక స్పెషల్ లిస్ట్లో అయితే ఉంటుంది. అందుకోకుండా మన ఛానల్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు మనకి 6K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అయ్యారు. ఇంత కమ్యూనిటీ జస్ట్ 4 monthsలో రావడం అనేది మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇక్కడ వరకు నేనైతే రావడం అయితే జరిగింది. ఈ ఛానల్ ద్వారా అయితే నేను చాలా మందికి తెలియడం అయితే జరిగిందండి. అందరికీ కూడా కారణం మీ సపోర్ట్. సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. చాలా మంది బ్రదర్స్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నన్ను ఒక సిస్టర్ లాగా, వాళ్ళ డాటర్ లాగా కూడా చాలా మంది అయితే చాలా బాగా సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని ఒక షార్ట్ వీడియోలో సింపుల్గా చెప్పడం అనేది అయితే నాకు చాలా కష్టంగా అనిపించి ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళైతే చాలా రోజులు కూడా కన్సిస్టెన్సీగా అయితే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను నేను. కానీ ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. మీరు నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు, రెస్పెక్ట్ ఇస్తున్నందుకు ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ని, జెన్యున్ ఇన్ఫర్మేషన్నే ఖచ్చితంగా అయితే ఇస్తాను. ఫైనల్గా మహేష్ సార్, శ్రీలక్ష్మి అక్క, ఇంకా అందుకోకుండా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నాకైతే చాలా విషయాలను అయితే నేర్పించాయి. ఎలా ఉండాలి, ఏదైనా సిచ్యువేషన్ని ఎలా ధైర్యంగా ఫేస్ చేయాలని చెప్పేసి చాలా బాగా నాకైతే సపోర్ట్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి అయితే శ్రీలక్ష్మి అక్క. చాలా థ్యాంక్స్ అక్క. నేనైతే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ కాగానే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా వర్క్ అనేది ప్రూవ్ చేసుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉంటాను. జెన్యున్ కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఓవరాల్గా మీ అందరి సపోర్ట్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు సింధు క్రిప్టో వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.